దానికి పబ్లిక్కి వ్యతిరేకం కాదు. మేము కొట్లాడుకున్నది గొడవ పడ్డది ఎవరు చూడలే. పబ్లిక్ చూసేటట్టు అసెంబ్లీలో మైకులు ఇసిరేసుకుంటారు, కొట్టుకుంటారు, కోట్లాడదాము, తిట్టుకుంటారు, రకరకాల అల్లర్లు చేస్తుంటారు. మమ్మల్ని నగర బహిష్కరించారు, మరి వాళ్ళను రాష్ట్ర బహిష్కరించండి. వాళ్ళకు ఒక చట్టం, మాకు ఒక చట్టమా? మేము బహిష్కరించి వెళ్ళిపోతున్నాం అంటున్నాం. ఈసారి ఎవరన్నా బహిష్కరించి వెళ్ళిపోతామంటే వాళ్ళని రాష్ట్ర బహిష్కరిస్తే మంచిగా ఉంటుంది. అయితే మీరు మీ మీద ఉన్న హత్యలకు సంబంధించిన కేసులను అడ్డుగా పెట్టుకుని హఫ్తా వసూలు చేస్తున్నారని, రౌడీయిజానికి, గుండాయిజానికి కూడా పాల్పడుతున్నారని, ఎవరి దగ్గర నన్ను హఫ్తా, ఎవరు నన్ను బెదిరించినట్టు అట్లాంటి హఫ్తాలు ఈ దుకాణాలతో తన డబ్బులు తీసుకున్నట్టుంటే రాష్ట్రం వదిలే వెళ్ళిపోతా. శ్రీశైలం యాదవ్ గారు ఏమీ తెలియదు, నేను చాలా అమాయకుణ్ణి అని చెప్తున్నారు. ఇప్పటికీ 15 కేసులు మీ మీద పెండింగ్లో ఉన్నాయి. ఈ కేసులన్నీ ఎందుకున్నాయి? 2 సార్లు నగర బహిష్కరణ కూడా మీరు గురయ్యారు. నా మీద ఉన్నాయే 15 కేసులు మొత్తం. అందులో అన్ని తీర్పు చెప్పడం జరిగినాయి. 4 ఉన్నాయి. పోలీసు వాళ్ళకు కూడా తెలుసు నా మీద కేసులు ఉట్టిగా అవన్నీ పెట్టిరని వాళ్ళకు కూడా తెలుసు. ఈరోజు కూడా తీర్పు అయిపోయింది. మళ్ళీ ఫ్రెష్గా మీరు ఆ కేసులు 15 కేసులు ఎవరితో అవుతున్నాయో, ఎవరెవరికి నా మీద కంప్లైంట్ ఇచ్చిరని ఉంటారో వాళ్ళందరూ మీరు సపరేట్ మీరు సొంతంగా ఎంక్వైరీ చేసి ఈరోజు కూడా మీరు కేసు పెట్టియచ్చు వాళ్ళతో. నాకు సంబంధం లేదు, వాళ్ళే చెప్తుంటారు ఉట్టిగా మేము మీ మీద ఇయ్యలే కంప్లైంట్లు అని. ఎర్రగడ్డల 6 మాటర్ ఎటువంటి సంబంధం లేదు. ప్రతి ఒక్క పోలీసు వాళ్ళకి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు నాకు సంబంధం లేదని. ఊరికే ఇరికిచ్చేసారు. అంతేగాని కేసుల ఏమన్నా అంటే సిరిసెలం తమ్ముడు, సిరిసెలం బామ్మడిది, సిరిసెలం అనిచేరుడు ఆ రకంగా మమ్మల్ని కేసులు పెట్టడం జరిగింది. కానీ మనం పోయి ఏదో ఇప్పుడు ఆ 15 కేసులు కూడా ఏ భూ కబ్జానో, ఏ గుండాగిరో వాళ్ళని నేను ఎప్పుడన్నా కొట్టాలి. ఆ 15 కేసులను నాకు వాళ్ళకి ఏదన్నా తగాదు ఉండాలి. అట్లాంటిది ఏం లేదు. ఊరికే వాళ్ళు ఎవరో కొట్లాడితే, ఎవరో చంపుకుంటే నా పేర్లు పెట్టి. శ్రీశైలం యాదవ్ గారు, మీ గురించి